మీరు చెప్పారు కదా రాజ్యసభలో రాఘవ్ చెద్దా అనేటటువంటి ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చాలా బాగా క్వశ్చన్ చేస్తా ఉన్నారని చెప్పేసి, అసలు మీరేం చూసారు, ఆయన మాట్లాడే విధానం కానీ ఏం చెప్తారు అసలు ఆయన గురించి? మీరు కాదమ్మా, ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే సేమ్ నేను ఇంతకుముందు చెప్పింది, ఒక ఎమ్మెల్యే నిలబడాలనేది కూడా ఆయనే టాక్ చెప్పినట్టు విన్నా నేను. ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, రీఛార్జ్ ఉన్నాయి, వేలు పెట్టి ఫోన్లు కొంటున్నాము అనేది. సరే, అది అయితే గతం అయిపోయింది. కానీ ఇంతకుముందు మనం ఒక 10 రూపీస్ అవుట్ గోయింగ్ మాట్లాడాలంటే 10 రూపీస్ కార్డు తీసుకుని అది చేసుకుని మాట్లాడుతుంటుంది. వాళ్ళకి ఒక లిమిట్ ఉంటుంది. ఫోన్ మాట్లాడాలంటే మన టాక్ టైం అయిపోతుంది. ఇన్కమింగ్ కట్ చేయడానికి వీలదేందమ్మా, వాడు ఆదాని అంబానీ వాళ్ళు బాగా ధనవంతులు బాగున్నారు, వాళ్ళకే ఇంకా ఇన్కమ్. మనకు 28 డేట్ ఎందుకు, ఇప్పుడు 28 డేస్ ఉంటుంది, నెలకు మనం 30 రోజులు ఉంటుంది. ఆ రోజుగా 30 రోజులు ఇవ్వాలి, కానీ 20 రోజులు ఎందుకు ఇస్తారు? ఆయన మాట్లాడింది 100%. ఆయన ఎవరు రాఘవ్ చెద్దా మాట్లాడింది సూపర్ అయినా అసలు అట్లాంటిది ఉండాలి. ఇన్కమింగ్ ఫ్రీ ఉండాలి, అవుట్ గోయింగ్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటేనే అవుట్ గోయింగ్ పోతుంది, లేకపోతే లేదంటే ఎవరైనా మాట్లాడడానికి లిమిట్ ఉంటుంది. ఇప్పుడు కరెంట్ ఫ్రీ అన్నారమ్మా మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. కరెంట్ ఫ్రీ అని అంటే ఇప్పుడు నేను బిల్లు కడుతున్నాను అనుకోండి, దాని ఛార్జెస్ భరిస్తున్నాను అనుకోండి, ఫ్యాన్ బంద్ చేసి లైట్ బంద్ చేసి లిమిట్లో వాడండి అని బుగులు ఉంటుంది. ఫ్రీ అన్నకేముంటుంది, ఉండాలి ఫ్రీయే కదా అని చెప్పేసి విచ్చలీడి వీలుగా వాడతాం. అందరం అట్లా వాడితే అక్కడ కరెంట్ ఎక్కడైతే తయారవుతుందో అక్కడ ఎంత లోడ్ పడుతుంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది. అది ఆలోచన లేకుండా ఫ్రీ అంట, అన్ని ఫ్రీ అంట, అన్ని ఫ్రీ అంట. ఏం ఫ్రీ? కష్టపడాలి, కష్టపడడానికి ఫలితం ఉంటుంది అనేది అభివృద్ధి చూపించాలి, అది వాళ్ళకు ఒక దారి చూపించాలి. కానీ ఏం లేదు, అంతా అసలు కరెక్ట్ కాదు.